హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఊటీ వెళ్ళాలనుకున్నారంటే ఈ సమ్మర్లో ఇదైతే మీకు చాలా యూజ్ అవుతుందండి. ఊటీ వెళ్ళాలనుకున్న హోటల్ రూమ్స్ అనేది తీసుకోకండి. ఇలా గెస్ట్ హౌస్ అనేది ఉంటాయి. ఇలా గెస్ట్ హౌస్ కానీ తీసుకుంటే మనకి బడ్జెట్ అనేది చాలా తక్కువ పడుతుందండి. ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఊటీ అంటే చాలా ఖర్చు అవుద్ది అనుకుంటారండి, కానీ సమ్మర్లో అయితే మనం ఒక 10 మంది కలిసి కానీ షేర్ చేసుకొని టెంపో అనేది మాట్లాడుకొని కానీ వెళ్తే చాలా తక్కువ బడ్జెట్లోనే చాలా లగ్జరీగా ఇలా హోటల్స్ అనేది కాకుండా ఇలా కానీ గెస్ట్ హౌస్ తీసుకుంటే చాలా తక్కువ పడుతుందండి. మాకైతే మనిషికి 500 పడింది. కానీ ఇదైతే గార్డెన్ చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఈ గెస్ట్ హౌస్ అనేది సూపర్గా ఉండిందండి. అసలు మొత్తం మేమే తీసేసుకున్నాం. 13 మంది వెళ్ళాము. మనిషికి 500 పడింది. అయితే 2 రోజులు ఉన్నామండి మేమైతే. ఈ గార్డెన్ అయితే చాలా సూపర్గా ఉండిందండి. ఒక 2 రోజులైనా హ్యాపీగా ఇలా ఉండొచ్చు. ఊటీకి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా గెస్ట్ హౌస్లు అనేవి తీసుకోండి, చాలా కంఫర్ట్గా ఉంటాయి. అసలు రూమ్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయంటే, ఇదైతే కింద అండి హాల్. ఇది హాల్లో కానీ టీవీ అండి, చాలా పెద్ద హాలు. కిచెన్ కానీ వాళ్ళైతే గ్యాస్ అన్నీ వాళ్ళే ఉన్నాయి, కానీ మేమైతే యూజ్ చేయలేదండి. మేము తీసుకొని వెళ్ళిన గ్యాస్ అయ్యే మేము యూజ్ చేసుకున్నాము. ఇది చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఇలాగైతే మనం అందరం 10 మంది కలిసి తీసుకొని వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాగా కిందైతే ఒక బెడ్రూమ్ వచ్చింది. అయితే మా పెద్దమ్మ వాళ్ళు కింద తీసుకున్నారు, పైకి రాలేక. ఇక్కడ పైన అయితే స్టెప్స్ అన్నీ చాలా బాగా నీట్గా, అసలు డస్ట్ అనేది లేదండి. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది ఈ గెస్ట్ హౌస్ అనేది. పైన అయితే 3 బెడ్రూమ్లు అండి. దీనికి బాల్కనీ కానీ చాలా సూపర్గా ఉన్నింది. ఇంత ఎండ వచ్చినా కానీ చలి అనేది అసలు తగ్గలేదండి. ఈ ఎండ అనేది అసలు సెగ అనేది. అక్కడైతే మా టెంపో అయితే అక్కడ పార్కింగ్ చేసుకున్నాం మేము. ఇది ఒక బెడ్రూము. పైన అయితే 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క బెడ్రూమ్లోనూ టీవీ ఉంటుంది. బెడ్ అయితే చాలా సూపర్గా స్పాంజ్ బెడ్ లాగా ఉంది. ఇదైతే మాతో పాటు వచ్చిన పిల్లలకి వాళ్ళు సపరేట్గా ఒక రూమ్ తీసుకున్నారు. ఇది అమ్మ పిన్నమ్మ వాళ్ళు తీసుకున్నారండి. ముగ్గురు ఒక్కొక్క రూమ్ షేర్ చేసుకున్నారు. ఇంత ఎండలో కానీ చలికి వాళ్ళైతే బెడ్షీట్ కప్పేశారు. ఇది మా రూమ్ అండి. మా రూమ్ పక్కన వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది అసలు. ఇంకా మంచుకి అద్దాలన్నీ మంచుకి అలాగే ఉన్నాయి. ఇంకా ఎంత ఎండ వచ్చినా కానీ చలి అనేది తగ్గలేదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలా టూర్ అనేది 10 మంది కలిసి ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుందండి. మాకైతే మనిషికి 5,000 టికెట్ అని పడింది. ఒక వీక్ అంతా మేము ఇలా తిరిగి చాలా ఎంజాయ్ చేసామండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. డే బై డే ఒక్కొక్క వీడియో మీతో షేర్ చేస్తాను. మన వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.